ఏ ఆర్టిస్ట్ అయినా కూడా ఒక గ్యాప్ వచ్చిన తర్వాత ఒక మంచి బ్యానర్లో ఒక మంచి సినిమాలో రావాలని కోరుకుంటాడు. భగవంతుడు నాకు ఆ విధంగా నానిగారి బ్యానర్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నానిగారికి ఆ భగవంతుడికి ఇద్దరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే, ప్రపంచంలో ఏ సినిమా ఆడినా, అందులో తెలుగు సినిమా ఏది ఆడినా కూడా మీరు పాన్ ఇండియా లేదంటే బాహుబలి 1, 2, పుష్ప, ఎదర్ దసరా ఆర్ నాని గారు ఎనీ ఫిలిం, బ్లాక్ బస్టర్ అని ఏ సినిమాలో అయినా కామన్గా ఉండే ఒకే పాయింట్ ఎమోషన్, ఫ్యామిలీ లేకుండా ఏ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వలేదు ఇంతవరకు కూడా. ఎక్కడా కూడా ఫ్యామిలీ ఎమోషన్ లేకుండా ఏ సినిమా కూడా, రేర్గా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. కానీ మీరు ఏ బ్లాక్ బస్టర్ సినిమా తీసుకున్నా ఒక ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీ వెనకాల జరిగే కథ, ఆ డ్రామా మాత్రమే సినిమాని నడిపిస్తుందని బలంగా నేను చూసినంత వరకు నా అనుభవంలో నేను తెలుసుకున్నది అది.